అది లక్నో బరౌని ఎక్స్‌ప్రెస్. ట్రైన్ నంబర్ 15204. ట్రైను ప్రయాణం సవ్యంగానే సాగుతుంది. అయితే ఒక ఏసీ కోచ్‌లోని ప్యాసింజర్స్ అసలు చల్లదనం లేదని, చాలా ఉక్కపోతగా ఉందంటూ అక్కడున్న టికెట్ మాస్టర్‌కి ఫిర్యాదు చేశారు. దీంతో ట్రైన్ సిబ్బంది వెంటనే టెక్నీషియన్‌లు పిలిపించారు. టెక్నీషియన్‌లు డక్ట్ కవర్ తీసి లోపల చూడగానే షాక్ అయ్యారు. అక్కడ మోటార్ సమస్యో, గ్యాస్ లీకేజో ఏమీ లేదు. బదులుగా లోపల వరుసగా పేర్చిన మందు సీసాలు కనిపించాయి. అవి సాధారణ సీసాలు కావు, లిక్కర్ సీసాలు. మొత్తంగా 316 విస్కీ బాటిళ్లను సీజ్ చేశారు రైల్వే సిబ్బంది. వాటిలో 256 ఆఫీసర్ చాయిస్ బాటిళ్లు, 60 ఆఫ్టర్ డార్క్ బ్లూ విస్కీ బాటిల్స్ ఉన్నాయి. మొత్తం దాదాపుగా 57 లీటర్ల అక్రమ మద్యం ఉంది. వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై మొత్తం స్టాక్‌ను మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. సో ఈ సీసాలతో రైలులో ఎవరు ఎక్కడ దాచారన్న విషయంపై పూర్తి స్థాయి దర్యాప్తు మొదలైంది. సో ఈ కోచ్‌ను మద్యం అక్రమ రవాణా కోసం వాడినట్టుగా కూడా అక్కడున్న అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై సోన్పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ స్పందించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చాలా చింతిస్తున్నామంటూ కూడా ఆయన చెప్పారు. సో అయితే అక్రమ మద్యాన్ని సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సో ఆపై అక్కడ కూలింగ్ సమస్యను సాల్వ్ చేశారు. సో బీహార్‌లో ఖగరియా జిల్లాకు చెందిన కోచ్ అటెండెంట్ ఆశిష్ కుమార్ దివి దీని వెనుక ఉన్నట్టు కూడా అధికారులు ధృవీకరించారు. అయితే ఆశిష్ యూపీ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్‌కు క్రమం తప్పకుండా మద్యం అక్రమంగా రవాణా చేస్తుండేవాడు. సో ఫైనల్‌గా యాక్సెప్ట్ చేశాడు. జస్ట్ ఏదో ఏసీలో సమస్య ఉందని అనుకుంటే అది చివరికి పెద్ద స్మగ్లింగ్ రహస్యాన్ని బయటపెట్టింది. సో ఏసీ కూల్ కాకపోవడం ఇంత పెద్ద గుట్టును విప్పుతుంది అనుకోలేదు. ఆ కోచ్‌లోని ప్యాసింజర్స్ కూడా ఆశ్చర్యపోయారు. సో ఫైనల్‌గా రైల్వేని అడ్డు పెట్టుకొని ఈ దందా చేస్తున్న అక్రమాలు, అరాచకాలు ఫైనల్‌గా ఆ యొక్క ప్యాసింజర్ ఎవరైతే ఉన్నారో జస్ట్ ఏసీ రావట్లేదు కొంచెం చూడండి అని చెప్పి టెక్నీషియన్‌ని పిలిచిన తర్వాత ఇంత పెద్ద స్కామ్ బయటపడింది. కట్ చేస్తే ఆ అబ్బాయి ఎవరో కాదు, ఇండియన్ రైల్వేకి చెందిన ఉద్యోగి. అతను ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా ఒక 1 ఇయర్ నుంచి ఈ కోచ్‌లోను, సేమ్ కోచ్‌లో, సేమ్ ట్రైన్‌లో అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నాడు. దాదాపు లక్షల్లో సంపాదించాడంట. సో దీనిపై ఇప్పటికే దర్యాప్తు మొదలైంది. దర్యాప్తు చివరికి వచ్చిన తర్వాత పోలీసులు దీనిపై అఫీషియల్‌గా స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.